గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అందరికీ. మనం నిన్న వచ్చేసి ఇంట్రొడక్షన్ టు లిబ్రే ఆఫీస్ గురించి నేర్చుకున్నాం. దాంట్లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి అనే దాని గురించి. ఆ కేటగిరీస్లో మనం ఈరోజు ఫస్ట్ దాన్ని తెలుసుకున్నాం. ఏ దాని గురించి అంటే వర్డ్ డాక్యుమెంట్ అన్నమాట, డిజిటల్ వర్డ్ డాక్యుమెంట్. ఆ డిజిటల్ వర్డ్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఆ డిజిటల్ వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఆ సాఫ్ట్వేర్ ఉండాలి. సో లిబ్రే ఆఫీస్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా దాని గురించి మనం చూసాం. సో ముందుగా మనం గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకుంటారు. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ google.com, డిపెండ్స్ ఆన్ నెట్ని బట్టి మీకు స్పీడ్ అనేది ఉంటుంది. google.com లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి సెర్చ్ ఇంజన్లో మనం ఏమైనా సెర్చ్ చేయాలంటే లిబ్రే ఆఫీస్ ఫ్రీ డౌన్లోడ్. లిబ్రే ఆఫీస్ ఫ్రీ డౌన్లోడ్ క్లిక్ చేసి లిబ్రే ఆఫీస్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మీ విండోస్లో 64 బిట్టా 32 బిట్టా చూస్ చేసుకొని డౌన్లోడ్ని క్లిక్ చేస్తూనే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ కొంచెంసేపు వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, యువర్ డౌన్లోడ్ లిబ్రే ఆఫీస్ షార్ట్ షుడ్ బి బీయింగ్ షార్ట్లీ. డౌన్లోడ్ అయిపోతుంది. ఇంకోటి ఇలా నాకు ఇక్కడ ఇట్లా డౌన్లోడ్ వస్తుంది, ఎందుకంటే నేను థర్డ్ పార్టీ డౌన్లోడర్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది వస్తుంది. మీకు ఇక్కడ కాదు, డైరెక్ట్గా క్రోమ్లో ఇక్కడ డౌన్లోడ్ అయ్యేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తుంది మీకు డౌన్లోడ్ అయ్యేది. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఆ డౌన్లోడ్ అయిన ఫైల్ని సెర్చ్ చేసి మీరు ఇదిగోండి, ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత లిబ్రే ఆఫీస్ అని చెప్పేసి ఇలా ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. దాది ఎంత ఉందంటే 300 MB ఉంటుంది అనమాట, 305 MB సంథింగ్. దాన్ని మీరు ఏం చేస్తారంటే డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తూనే మీకు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది ఇన్స్టాల్ కావడానికి రెడీగా ఉంటుంది అనమాట. ఇలా వస్తుంది ఫస్ట్. దీని తర్వాత కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం వెయిట్ చేస్తే ఒక సెక్యూరిటీ అనేది రైజ్ అవుతుంది అనమాట. మీరు నిజంగా ఇది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా అనేసి. సో దానికి ముందు చూడండి, విజార్డ్ ఓపెన్ అయింది, ఇన్స్టాలేషన్ విజార్డ్. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. మీరు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిపికల్ని చూస్ చేసుకోండి, కస్టమ్ని చూస్ చేసుకోండి. టిపికల్ని చూస్ చేసి నెక్స్ట్ క్రియేట్ షార్ట్ కట్ ఆన్ డెస్క్టాప్. దీన్ని చూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు షార్ట్ కట్లో మనకు ఒక ఐకాన్ వస్తుంది అన్నమాట, లిబ్రే ఆఫీస్. నెక్స్ట్ ఇన్స్టాల్. ఇక్కడ వచ్చేసి మీకు కొన్ని మినిట్స్ వెయిట్ చేయమని చెప్తుంది. మీరు ఏమంటే పేషెన్సీగా వెయిట్ చేయాలి, ఎందుకంటే దీంట్లో లిబ్రే ఆఫీస్కి సంబంధించిన ప్యాకేజ్ని మొత్తంని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. మినిమం 5 to 6 minutes టైం పడుతుంది. ఆ 5 to 6 minutes టైం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. చూడండి ఏమొస్తుందంటే, చూడండి వ్యాలిడేటింగ్ ఇన్స్టాల్ కావడానికి మనకు ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతా ఉంది. మనం ఇది ఫుల్గా కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సి. మీరు పొరపాటున ఎందుకు కావట్లేదు, స్పీడ్గా కావట్లేదు అని చెప్పేసి క్యాన్సల్ క్లిక్ చేయడానికి ట్రై చేయదు అనమాట. ఎందుకంటే అది ఎక్స్ట్రాక్ట్ కావడానికి టైం తీసుకుంటుంది. ఒక 5 to 6 minutes మీరు పేషెన్సీతో వెయిట్ చేయాలన్నమాట. అది టోటల్ ఎక్స్ట్రాక్షన్ అంతా అయిపోయిన తర్వాత మనం చూస్తే ఈ విధంగా వస్తుంది అనమాట, ఇన్స్టాలేషన్ విజార్డ్ కంప్లీట్. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఫినిష్ క్లిక్ చేయాలి. ఫినిష్ క్లిక్ చేస్తేనే మనకి ఏమవుతుందంటే లిబ్రే ఆఫీస్ అనేది పూర్తిగా ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ మన డెస్క్టాప్ పైన మనం లిబ్రే ఆఫీస్ని డెస్క్టాప్ పైన మనకు ఐకాన్ కనిపించాలి అని చెప్పేసి చూస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ చూడండి లిబ్రే ఆఫీస్ అని చెప్పేసి ఇక్కడ. ఆ తర్వాత లిబ్రే ఆఫీస్ని వర్డ్ డిజిటల్ డాక్యుమెంట్ని ఎలా ఆపరేట్ చేయాలి. మనకు లిబ్రే ఆఫీస్ వచ్చేసి ఫ్రీ వర్షన్ కాబట్టి ఫ్రీ వర్షన్ని యూజ్ చేస్తాం, బట్ రియల్ టైంలో మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని యూజ్ చేస్తాం. సో మనకు
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2007 మనకు ఫ్రీగా స్టేబుల్ వర్షన్ అవైలబుల్ ఉండడం వల్ల మనం ఏం చేస్తాం అంటే రియల్ టైమ్ సాఫ్ట్వేర్లోనే మీకు చూపిస్తాం అనమాట. సో ఇప్పుడు చూడండి, రియల్ టైమ్ సాఫ్ట్వేర్లో ఎంఎస్ ఆఫీస్ 2007ని ఓపెన్ చేయడానికి ఎట్లా ఓపెన్ చేసుకుంటాం మనం అనే దాని గురించి చూపిస్తాను. చూడండి, ముందుగా ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాలి. ఆల్ ప్రోగ్రామ్స్లో మన యొక్క స్క్రాల్ బటన్ని క్లిక్ చేసుకోవాలని క్లిక్ చేసి డౌన్కి వస్తూ ఉంటే ఇక్కడ మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని చెప్పేసి ఉంటుంది ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ని క్లిక్ చేస్తే దాంట్లో మనకి మైక్రోసాఫ్ట్లో ఆఫీస్లో ఉన్నవన్నీ చూపిస్తుంది. దీంట్లో మనం డిజిటల్ వర్డ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకోవాలంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఆఫీస్ అని ఉంటుంది. చూడండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2007. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమవుతుందంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్ని బట్టి ర్యామ్ స్పీడ్ని బట్టి అది ఓపెన్ అవుతుంది. చూడండి, ఆఫీస్ వర్డ్ 2007 అని ఓపెన్ అవుతుంది. మనం దీన్ని కెమెరాని చిన్నగా చేసుకుందాం, ఎందుకంటే మనకి ఆఫీస్ వర్డ్ ప్లస్ వీడియో వ్యూ మీకు నీట్గా ఉంటుంది. ఇలా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2007 అనేది వ్యూ ఇలా ఉంటుంది. మనకి నిన్ననే మీకు చూపించిన వీడియోలో, నిన్న చూసిన క్లాస్లో మీకు చూపించాను లేఅవుట్ ఎలా ఉంటుంది అనేసి. సో ఇలా ఉంటుంది ఓవర్ వ్యూ. దీంట్లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే వర్డ్ డాక్యుమెంట్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చూపించిన, ఓకేనా. ఇప్పుడు దీంట్లో బ్లాంక్ డాక్యుమెంట్, ఒకవేళ సపోజ్ మీరు డేటా టైప్ చేసి ఉంచుకున్నారు అనమాట. ఇప్పుడు దీంట్లో మనము ఈ డేటా వద్దు, నాకు ఇంకొక డేటా కావాలి ఎంటర్ చేసుకోవడానికి అనుకుంటే, ఒకవేళ ఈ డేటా ఫ్లాట్ డేటా అవసరం లేదనుకున్నాను అనుకోండి, అప్పుడు ఇక్కడ చూసారనుకోండి ఆఫీస్ సింబల్ ఉంటుంది, ఆఫీస్ బటన్. ఇక్కడ క్లిక్ చేసి న్యూ డాక్యుమెంట్, న్యూని క్లిక్ చేస్తే బ్లాంక్ డాక్యుమెంట్ క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇంకోటి బ్లాంక్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మీకు ఏం చేస్తామంటే కీబోర్డ్ యూజ్ చేసి మనం టెక్స్ట్ని ఇన్పుట్ చేస్తాం. చూడండి, టెక్స్ట్ ఇన్పుట్ చేశాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ని నాకు చిన్నగా అనిపిస్తుంది, ఈ టెక్స్ట్ని పెద్దగా చేసుకోవాలి అనుకుంటే దీనిపైన ఇప్పుడు లాస్ట్లో బ్లింక్ అవుతుంది కదా, బ్లింక్ అయ్యే దగ్గర లెఫ్ట్ బటన్ని క్లిక్ చేసి పట్టుకొని రైట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్తో డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి, ఇక్కడ ఫాంట్ సైజ్ పెంచుకునేది 11 సైజ్ అని, దీన్ని పక్కన మీకు డౌన్ ఆరో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చూడండి ఫాంట్ సైజ్ మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ పెంచుకోవచ్చు ఇలా. దాని తర్వాత మీకు ఫాంట్ స్టైల్ కావాలి, ఈ ఫాంట్ స్టైల్ మీకు నచ్చలేదు, ఇది పక్కనే చూడండి క్యాలిబ్రీ బాడీ అని ఉంది కదా, దానికి డౌన్ బటన్ క్లిక్ చేశారనుకోండి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్లో వస్తాయి. డౌన్ ఆరోని క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఫాంట్ స్టైల్ చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, సో ఇది చూస్ చేసుకున్న తర్వాత ఎంటర్ క్లిక్ చేసినా మీకు ఆ ఫాంట్ స్టైల్ అనేది అప్లై అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్లో ఉంది. మీకు బ్లాక్ వద్దకుండా మీకు వేరే కలర్స్ కావాలి, డిఫరెంట్ కలర్స్ కావాలి అంటే దీన్ని మళ్ళీ సేమ్ ఇందాక మనం ఎలా సెలెక్ట్ చేసుకున్నామో అలానే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసినట్టయితే చూడండి ఫాంట్ కలర్ అని ఉంటుంది ఆప్షన్, దాన్ని డౌన్ ఆరో క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ చూస్ చేసుకోండి, ఓకేనా. రెడ్ చూస్ చేసుకున్న తర్వాత మీకు ఇంకో నెక్స్ట్ ఏం చూస్తామంటే మనం బోల్డ్ కావాలా, ఇటాలిక్ కావాలా, అండర్లైన్ కావాలి అంటే చూడండి సేమ్ ఫాంట్ స్టైల్ కింద చూస్తే మీరు బి ఉంటుంది, బి అంటే బోల్డ్. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ బటన్ అన్న క్లిక్ చేయండి లేదా Ctrl+B అన్న క్లిక్ చేయండి, ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. దాని తర్వాత ఇటాలిక్ క్లిక్ చేస్తేనే కొంచెం కర్వ్ వస్తుంది. దాని తర్వాత అండర్లైన్ క్లిక్ చేస్తే అండర్లైన్ వచ్చేస్తుంది మనకి కింద. హెడ్డింగ్స్ కి మనం అండర్లైన్ ఎలా ఇస్తామో అలా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఇమేజెస్ ని ఎట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇమేజెస్ ని ఎట్లా ఇన్సర్ట్ చేసుకుంటాం అంటే ఇక్కడ ఇన్సర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ ని ఇన్సర్ట్ పిక్చర్స్ ని క్లిక్ చేసి మీకు ఒక విజార్డ్ ఓపెన్ అవుతుంది. ఇలా విజార్డ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు నాకు డెస్క్టాప్ లో ఇమేజెస్ ఉన్నాయి, డెస్క్టాప్ లో ఇమేజ్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ని చూస్ చేసుకుంటాను. చూడండి
ఇలా ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇంకొక మెథడ్ కూడా ఉంది మనకి. దాన్ని ఇప్పుడు డెస్క్టాప్లో నాకు ఇమేజ్ ఉందన్నాను కదా, ఆ ఇమేజ్ని క్లిక్ చేసి Ctrl+C కాపీ చేసి ఆ డాక్యుమెంట్ని ఓపెన్ చేసి Ctrl+V పేస్ట్ చేస్తూనే 2 ఇమేజెస్ వచ్చేస్తాయి. ఇలా ఈ రకంగా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట ఇమేజెస్. ఆ తర్వాత ఇదంతా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్ని మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే ఎలా అంటే Ctrl+S అన్న యూజ్ చేయొచ్చు, లేదా ఆఫీస్ సింబల్ని క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేస్తూనే మీకు ఒక విజార్డ్ ఓపెన్ అవుతుంది. ఇందాక ఇన్సర్ట్కి విజార్డ్ వచ్చింది కదా, అలానే అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ ఫైల్ని ఎక్కడ సేవ్ అవ్వాలో డిసైడ్ లొకేషన్, మీకు ఎక్కడ ఏ లొకేషన్లో సేవ్ కావాలో అది చూస్ చేసుకొని, నేను డెస్క్టాప్ చూస్ చేసుకుంటాను. చూస్ చేసుకొని దీనికి వొకేషనల్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే మీకు నచ్చిన నేమ్ ఏదైనా సరే ఆ డాక్యుమెంట్కి రిలేటెడ్గా నేమ్ ఇచ్చేసి సేవ్ చేసిన తర్వాత చూడండి క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ చూడండి డెస్క్టాప్ పైన వొకేషనల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి సేవ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మరీ ఓపెన్ చేసుకోవాలి అంటే సింపుల్, రైట్ క్లిక్, మీరైతే ఇక్కడ డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేసేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను MS Office 7లో యూజ్ చేస్తున్న కాబట్టి నేను ఇలా ఓపెన్ చేస్తాను. మామూలుగా యాక్చువల్గా లిబ్రే ఆఫీస్ నాకు Windows 7 బోత్ ఉన్నాయి ఈ సాఫ్ట్వేర్ ఈ ల్యాప్టాప్లో, బట్ ఇక్కడ లిబ్రే ఆఫీస్ చూపిస్తుంది. సో నేను లిబ్రే ఆఫీస్ వద్దు, నాకు MS Office 7 కావాలి కాబట్టి ఓపెన్ విత్ చూస్ చేసుకుంటాను. ఇక్కడ స్పెసిఫిక్గా ఇక్కడ చూడండి ఆఫీస్ రైటర్ ఉంది, MS Word ఉంది. నేను MS Word చూస్ చేసుకుంటాను, ఎందుకంటే మనం జనరల్గా యూజ్ చేసేది అదే కాబట్టి. చూడండి మీరు సేవ్ చేసుకున్న ఫైల్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు మల్టిపుల్ టైమ్స్ని ఈ డిజిటల్ డాక్యుమెంట్ సాఫ్ట్వేర్ ద్వారా మీ ఫైల్స్ని మొత్తాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. అట్ ఎ టైం దాన్ని సెక్యూర్గా కూడా మీకు నచ్చిన ఫోల్డర్స్లో కానీ అక్కడ సేవ్ చేసుకోవచ్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత చూడండి క్యాన్సిల్ చేసేస్తాను. ఇప్పుడు దీనికి వొకేషనల్ ఎడ్యుకేషన్ అని నేమ్ ఇచ్చాను నేను. నాకు వొకేషనల్ ఎడ్యుకేషన్ నేమ్ వద్దు, వేరే పేరు ఇవ్వాలి దానికి. అప్పుడు ఏం చేయాలంటే మీరు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకొని మళ్ళీ డేటా మొత్తం మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. మీరు సేవ్ చేసిన ఫైల్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్, కిందికి వచ్చిన అనుకోని చూడండి రీనేమ్ అని ఉంటుంది. ఆ రీనేమ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఏ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ని చేంజ్ చేసుకోండి. ఓకే, మనం రీనేమ్ చేసేది చూసినాము. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ఇప్పుడు లాస్ట్ ఇమేజ్ దగ్గర లాస్ట్ వచ్చి క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తూ ఉంటే మనకి నెక్స్ట్ పేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ పేజ్లో ఏం చేస్తామంటే మనం ఇమేజ్ ఇన్సర్ట్ చేసేది ఒక పార్ట్ చూసారు కదా, సెకండ్ పార్ట్ 2 parts కాపీ పేస్ట్ చేయడం కూడా చూపించాము. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి హోమ్ అయిపోతుంది. మనకి హోమ్లో ఇంకా మనకు వచ్చేసి ఏమి ఉంటాయంటే బుల్లెట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు నచ్చిన చూస్ చేసుకొని ఇట్లా మనం టెక్స్ట్ బుక్లో పాయింట్స్ ఉంటాయి కదా, క్లిక్ చేసే వెంటనే మళ్ళీ ఇంకొక బుల్లెట్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్ రాస్తాను, నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది, ఇలానే వస్తూనే ఉంటుంది అనమాట. ఇలా వద్దనుకుంటే నెక్స్ట్ ఇక్కడ వద్దు పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుందంటే బ్యాక్ స్పేస్ని క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. సేమ్ ఇలానే మనకి సింబల్స్ ఎలా ఉన్నాయి బుల్లెట్స్, అలానే మనకి ఇక్కడ నంబర్స్ ఉంటాయి. చూడండి 1 2 3 ఉంటాయి, వితౌట్ బ్రాకెట్స్, విత్ బ్రాకెట్స్, ఆల్ఫాబెట్స్, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్లో ఇలా ఉంటాయి అన్నమాట మనకి బుల్లెట్స్. దాని తర్వాత సపోజ్ మీరు బాగా గమనిస్తే ఒక్కొక్కసారి వీటిని అలైన్మెంట్స్ అంటాం. చూడండి ఇవి పారాగ్రాఫ్ అలైన్మెంట్స్ అనమాట. వీటిని ఏం చేయాలంటే ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఒకవేళ టెక్స్ట్ మీకు ఇది లెఫ్ట్ సైడ్ రావాలి అంటే లెఫ్ట్లో కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. లేదు సెంటర్లో రావాలి హెడ్లైన్ లాగా అంటే క్లిక్ చేస్తే సెంటర్లోకి వచ్చేస్తుంది, పేజ్ సెంటర్లోకి. లేదు పూర్తి రైట్ సైడ్ రావాలి అంటే రైట్ సైడ్ వస్తుంది. సో వీటిని పారాగ్రాఫ్ అలైన్మెంట్స్ అంటాం. మీకు ఎట్ సైడ్ కావాలనుకుంటే అటు సైడ్ చూసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా. దాని తర్వాత ఇది వచ్చేసి లైన్ స్పేసింగ్ అనమాట. చూడండి ఈ లైన్ కి మిడిల్ లో స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఫాంట్ స్టైల్స్ అనమాట, డిఫాల్ట్గా ఉంటాయి కలర్తో సహా. ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ వస్తాయి, మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత చేంజ్ స్టైల్ సెట్.
ఇది కూడా సేమ్ మీకు ఈక్వల్ టు పెయింట్ ఫాంట్ స్టైల్ లానే ఉంటుంది. వాటికి కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట, మల్టిపుల్ కలర్స్ కాంబినేషన్స్ అవి అప్లై అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందంటే మీకు ఇన్సర్ట్లో చూడండి, ఇంకా ఏమేమింటాయంటే కవర్ పేజ్ క్రియేట్ చేయొచ్చు, బ్లాంక్ పేజ్ని క్రియేట్ చేయొచ్చు, పేజ్ని బ్రేక్ చేయొచ్చు, టేబుల్స్ క్రియేట్ చేయడము, ఇందాక మీరు చూసిన పిక్చర్స్ ఇంపోర్ట్ చేయడానికి దీన్ని క్లిక్ చేస్తే క్లిప్ ఆర్ట్ వస్తాయి మనకి. కొంచెం వెయిట్ చేయాలి, క్లిప్ ఆర్ట్స్ వస్తాయి. ఇక్కడ మనకు నచ్చిన క్లిప్ ఆర్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏ కావాలో అది టైప్ చేయాలి. చూడండి ఇక్కడ ఫ్లవర్స్ వస్తాయి, దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు పేజ్లోకి వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా. సో ఇట్లా క్లిప్ ఆర్ట్స్ ఉంటాయి, షేప్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి పేజ్ పైకి వచ్చి ఇట్లా డ్రాగ్ చేసేస్తే వచ్చేస్తాయి మనకి. దానికి సంబంధించిన ఫార్మాట్స్లోకి వస్తాయి, ఇక్కడ 3D కలర్స్ కలర్స్ ఇలా వస్తాయి. దాని తర్వాత పేజ్ లేఅవుట్లోకి వచ్చామనుకోండి, మనము పేజ్ లేఅవుట్లోకి వస్తే ఇక్కడ ఓరియంటేషన్ అవన్నీ వస్తాయి అనమాట మనకి. ఆ ఓరియంటేషన్ చూపించాలంటే మనం పేజ్ పైన క్లిక్ చేయాలి. పేజ్ లేఅవుట్లోకి అయితే చూడండి ఓరియంటేషన్. పోర్ట్రేట్లో కావాలంటే పోర్ట్రేట్లో అంటే ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. లేదు మీకు ల్యాండ్స్కేప్లో రావాలి అంటే ల్యాండ్స్కేప్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది పేజ్. సో ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దాని తర్వాత రెఫరెన్సెస్లోకి వస్తాయి ఇంకా కొన్ని మల్టిపుల్ ఆప్షన్స్. సో ఇలాంటి ఆప్షన్స్ మనకు డిజిటల్ వర్డ్ డాక్యుమెంట్ సాఫ్ట్వేర్స్లో మల్టిపుల్గా చాలా సాఫ్ట్వేర్ ఆప్షన్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి. ఒక డిజిటల్గా మనం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడానికి ఏమేమి మనకు అవసరమో అవి మొత్తం మనకి దీంట్లో ఉంటాయి. టుమారో క్లాస్లో మనం స్ప్రెడ్ షీట్స్ గురించి నేర్చుకున్నాం. ఆ స్ప్రెడ్ షీట్స్ మనకు డేటా స్టోరేజ్ పర్పస్ అనమాట.